వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకీర్ హుస్సేన్. రానున్న కాలంలో డీజిల్ పెట్రోల్ వాహనాలను నిలిపేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో సార్. ఏంటి సార్ రానున్న కాలంలో డీజిల్ అలానే పెట్రోల్ వాహనాలు బంద్ అయ్యే ఛాన్స్లుగా కనిపిస్తుంది, ఏం చెప్తారు? సో ఇప్పుడు ప్రస్తుతం ఏమైంది, పెట్రోల్ వాహనాలు ఆల్మోస్ట్ సిటీస్లో ఉన్నాయి, డీజిల్ వాహనాలు అన్నిటినీ ఆల్మోస్ట్ లేకుండా చేశారు. ఎస్ సార్. సో సిటీ పరిధిలో రిజిస్ట్రేషన్లు జరగట్లా డీజిల్, అంటే కొత్తగా అసలు లేవు, మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేసేసారు. ఓకే. బిఎస్ ప్రమాణాలకి తక్కువగా ఉండేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుమతించకుండా మెట్రోపాలిటన్ సిటీస్ అంటే హైదరాబాదు, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, ఓకే, చెన్నై, ఇలాంటివన్నీ ఈ సిటీస్లో మీకు డీజిల్ వాహనాలు అన్నింటినీ కూడా ఆల్మోస్ట్ బయటికి పంపించేస్తున్నారు. ఎందుకు? పొల్యూషన్ ఎక్కువైపోయింది, పరిమితికి మించినటువంటి పొల్యూషన్ ఉంది. ఆల్రెడీ ఇప్పటికే ఢిల్లీలో బేసి సరిసంఖ్య అని చెప్పి, అంటే చివరిలో ఆడ్ నెంబర్ అంటే బేస్ సంఖ్య వచ్చేది ఒకరోజు, సరిసంఖ్య వచ్చేదని ఒకరోజు, ఇలా అలౌ చేస్తున్నారు. అంటే సగం వెహికల్స్ని స్క్రూటినీ చేస్తున్నారు. తర్వాత డీజిల్ ఆటోస్ని బ్యాన్ చేసేసారు. రాబోయేటువంటి రోజుల్లో 2030కి వీలున్నంత వరకు ఈ సిటీస్లో, మెగా సిటీస్లో, కాస్మోపాలిటన్ సిటీస్లో డీజిల్, పెట్రోల్ ఈ వెహికల్స్ లేకుండా చేయాలి అనేటువంటి ఒక టార్గెట్ కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది. ఓకే. దాన్ని ఎక్కడి నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు? ఢిల్లీ నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. ఇప్పుడు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, ఆవిడ ఢిల్లీ సీఎంగా ఉన్నారు, అంటే బీజేపీ ఉంది అక్కడ, కేంద్రంలో బీజేపీ ఉంది. ఢిల్లీ రాష్ట్రంలో కూడా ఢిల్లీ అక్కడ సీఎం కూడా బీజేపీ, అంటే డబుల్ ఇంజిన్ సర్కార్. సో కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు. యాక్చువల్గా ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా పొల్యూషన్ తగ్గిస్తామని చెప్పి ఒక ప్రామిస్ చేశారు వాళ్ళు. ఇప్పుడు ఎయిర్ కంట్రోల్ మానిటరింగ్ సిస్టమ్స్ పెడుతున్నారు. ఎయిర్ అసలు ఎలా ఉంది, దాంట్లో ఎంత కాలుష్యం ఉంది ఏందని తెలుసుకోవడానికి ఎయిర్ మానిటరింగ్ సిస్టమ్స్ పెడుతున్నారు. ఆ తర్వాత స్ప్రింక్లర్లు పెడుతున్నారు. తర్వాత ఎయిర్ ప్యూరిఫికేషన్ మిషన్స్ పెట్టాలని ఆలోచిస్తున్నారు. అంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? కాలుష్యం ఎక్కువైపోయింది. వాహనాలు అక్కడ డీజిల్ వాహనాలు, పెట్రోల్ వాహనాలు ఇవన్నీ ఎక్కువైపోయి, తర్వాత ఢిల్లీ చుట్టుపక్కల ఉండేటువంటి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ నుంచి దాన్ని కాల్చేసేటప్పుడు వచ్చే పొల్యూషన్ కారణంగా ఈ పరిమితులు పెరిగిపోయాయి, కాలుష్య పరిమితులు పెరిగిపోయాయి. దాంతో 180 రోజులు, సంవత్సరానికి 180 రోజులు నివసించడానికి ప్రతికూలమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అంటే 180 రోజులు డేంజర్ పొల్యూషన్లో, డేంజర్గా ఉండేటువంటి వాతావరణంలో ఢిల్లీ వాసులు బతుకుతున్నారు. అందుకే అక్కడ ఉండేటువంటి వాళ్ళకి లివర్ జబ్బులు, గుండె జబ్బులు, రకరకాల చర్మ వ్యాధులు ఇవన్నీ వస్తున్నాయి. సో అందుకే రాబోయేటువంటి రోజుల్లో దీన్ని మరింత ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి స్ప్రింక్లర్లు, తర్వాత ఎయిర్ ప్యూరిఫైయర్లు ఇవన్నీ పెట్టుకుంటూనే ఈ వాహనాల కారణంగా వచ్చేటువంటి పొల్యూషన్ తగ్గించడానికి ఒక ఆలోచన, ఒక ప్రణాళిక తయారు చేసింది ఢిల్లీ ప్రభుత్వం. దాంట్లో భాగంగా ఏంటంటే డీజిల్, పెట్రోల్ వాహనాలని రిజిస్ట్రేషన్ని రద్దు చేయాలి కంప్లీట్గా రాబోయే రోజుల్లో అనేది. దాని బదులు ఏంటి? ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వెహికల్స్, సిఎన్జి వెహికల్స్, అంటే గ్యాస్, ఎనీ గ్యాస్. ఇప్పుడు ఆల్రెడీ కంప్రెస్డ్ బయోగ్యాస్ వస్తుంది. సో కంప్రెస్డ్ బయోగ్యాస్ మార్కెట్లోకి వస్తుంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో నిన్న 65,000 కోట్ల రూపాయలతోటి కంప్రెస్డ్ బయోగ్యాస్కి సంబంధించి ప్లాంట్కి అంకురార్పణ చేశారు. సో అలాంటి ఢిల్లీలో కూడా రాబోతుంది. అంటే గ్యాస్ ఆధారిత, అంటే గ్రీన్ ఎనర్జీ, ఒక మాటలో చెప్పాలంటే గ్రీన్ ఎనర్జీ. ఆ గ్రీన్ ఎనర్జీలు ఏమేమి ఉంటాయి? ఇది కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉండొచ్చు, లేదంటే సిఎన్జి, న్యాచురల్ కంప్రెస్డ్ గ్యాస్ ఉండొచ్చు. సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, అది. తర్వాత ఎల్పిజి ఉండొచ్చు, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. సో గ్రీన్ అంటే పొల్యూషన్ వెదజల్లకుండా ఉండేటువంటిది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఏంటి? BS6 వాహనాలు ఉన్నాయి. BS6 కంటే ఎక్కువ ఇంకా, అంటే ఆ BS7 అలా వాహనాలు అయితే ఓకే. BS6 కంటే తక్కువ ఉన్నటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి పొల్యూషన్ని రిలీజ్ చేస్తాయి. లెడ్ ఇలాంటి వాటిని, ప్రమాదకరమైనటువంటి కాలుష్యాన్ని రిలీజ్ చేస్తాయి. సో దాంతో ఆ వాహనాలు BS6కి తక్కువ ఉన్నటువంటి వాహనాలని నిషేధించాలి
అనేటువంటిది పెట్టుకున్నారు. ఇదంతా కూడా 2030కి మొత్తం ఈ ఆపరేషన్ పూర్తి చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. వన్స్ ఢిల్లీలో స్టార్ట్ అయితే రాబోయేటువంటి రోజుల్లో అన్ని సిటీస్లో వస్తాయి. ఓకే, హైదరాబాద్లో వస్తుంది, బెంగళూరులో వస్తుంది, చెన్నైలో వస్తుంది, ముంబైలో వస్తుంది, అన్ని చోట్ల వస్తుంది. ఢిల్లీలో స్టార్ట్ చేస్తున్నారు దీన్ని. ఢిల్లీలో స్టార్ట్ చేసి దీన్ని మొత్తానికి స్ప్రెడ్ చేయాలని. అంటే రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రం ఉండబోతున్నాయి. ఓకే, లాస్ట్కి పెట్రోల్ వెహికల్స్ని కూడా అలౌ చేయకుండా సిటీస్లో రిజిస్ట్రేషన్లు, ప్రధానంగా రిజిస్ట్రేషన్లు, సరే ఎప్పుడన్నా వచ్చిపోవటం ఇవన్నీ జరగచ్చు కానీ బట్ మీకు సిటీ పరిధిలో ఇప్పుడు డీజిల్ వెహికల్స్ రిజిస్ట్రేషన్ లేవు కదా, డీజిల్ వెహికల్స్ నిషేధించారు, అసలు రావట్లేదు ఇప్పుడు. అంటే నిషేధం అంటే వస్తున్నాయి రోడ్లపై, అంతకుముందు వాహనాలు తిరుగుతున్నాయి కానీ కొత్తగా ఇప్పుడు అసలు మ్యానుఫ్యాక్చరింగ్ లేవు, కంపెనీలే ఆపేసినాయి. అలాగే రాబోయేటువంటి రోజుల్లో పెట్రోల్ వాహనాలకు సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి అనేది. సో రాబోయే రోజులు గ్యాస్ అలాగే గ్రీన్ ఎనర్జీ తోటి నడిచేటువంటివి రావాలని. ఇదంతా ఎందుకంటే పొల్యూషన్, అది డబుల్ ఇంజిన్ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతి ఉంది కదా, అమరావతిలో ఆల్రెడీ గ్రీన్ సిటీ కింద దాన్ని మారుస్తున్నారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో మీకు ఎంటర్ కావాలంటే ఆ సిటీలోకి నీకు గ్రీన్ వెహికలే ఉండాలి, ఓన్లీ గ్రీన్ వెహికల్. గ్రీన్ వెహికల్ అంటే గ్రీన్ కలర్ కాదు, అదే సార్. సో అదర్ దాన్ పెట్రోల్ డీజిల్ వెహికల్స్, ఆ రెండు కాకుండా ఏదైనా, ఎందుకంటే పొల్యూషన్ వెదజల్లకుండా ఉండడానికి. ఇది పొల్యూషన్ జీరో ఎమిషన్ అంటే జీరో పొల్యూషన్ స్థాయికి వెళ్ళిపోవాలనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. పొల్యూషన్ అనేది ప్రమాదకరంగా ఉంది అని చెప్పి ఆల్రెడీ దానికి సంబంధించి ప్రపంచ దేశాలే మీటింగ్లు పెట్టుకొని దీన్ని ఎలా తగ్గించాలి, పొల్యూషన్ కారణంగా వార్మింగ్ పెరిగిపోతుంది, అంటే ఎండలు పెరిగిపోతున్నాయి, వాతావరణంలో సమతుల్యత లోపిస్తుంది. ఈ కారణంగా పొల్యూషన్ అనేది ఉండకూడదు. పొల్యూషన్ ప్రధానంగా దేని నుంచి వస్తుంది అంటే ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, ఈ ఇండస్ట్రీస్ నుంచి, పరిశ్రమల నుంచి, అలాగే పరిశ్రమల నుంచి వచ్చే ప్రొడక్ట్స్, కార్లు, ఇలాంటి వాటి నుంచే పొల్యూషన్ వస్తుంది. సో కాబట్టి వీటిని ముందు ఆపేసేయాలి అని. రాబోయే రోజుల్లో మీకు డీజిల్ పెట్రోల్ వెహికల్ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలి అనేది డబుల్ ఇంజిన్ సర్కార్ ఢిల్లీలో మొదలు కాబోతుంది. ఇంకా మొదలుగాల ఆలోచన చేస్తున్నారు, దానికి సంబంధించి కసరత్తు చేస్తున్నారు. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని మీద ఒక రోడ్ మ్యాప్ తయారు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఖచ్చితంగా అది రాబోయే రోజుల్లో మెట్రోపాలిటన్ సిటీస్కి కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ హైదరాబాద్లో కూడా పొల్యూషన్ మీకు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంది ఆల్రెడీ. అందుకే ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలు మీరు కొట్టేస్తే మొత్తం పొల్యూషన్ పెరిగిపోద్దని కూడా చేస్తున్నారు కదా. వాస్తవంగా కూడా హైదరాబాద్లో పొల్యూషన్ పెరిగిపోయింది, పరిమితి దాటిపోయింది. సార్ అయితే మరి 2030 లోపు ఇప్పటి వరకు ఉన్న వెహికల్స్కి పర్మిషన్ ఉంటుందంటారా? పెట్రోల్ అప్పుడు రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు. అసలు రాబోయే రోజుల్లో రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు. ఉన్నటువంటి వెహికల్స్ని సిటీ అవుట్కట్స్లోకి పంపిస్తారు. డీజిల్ వెహికల్స్ అసలు రానివ్వరు. ఇప్పుడు ఢిల్లీలో అదే జరుగుతుంది కదా, ఢిల్లీలో మీకు డీజిల్ వెహికల్ ఎంటర్ కానివ్వరు అసలు. సో పెట్రోల్ వెహికల్స్ వస్తున్నాయి, అది కూడా బేస్ సంఖ్య సరి సంఖ్య సిస్టమ్ పెట్టుకున్నారు వాళ్ళు. సో అలాగే రాబోయే రోజుల్లో హైదరాబాద్లో కూడా మీకు డీజిల్ వెహికల్ ఎంటర్ కాకుండా చేస్తారు. సో అసలు రిజిస్ట్రేషన్లే రద్దు చేయాలని కదా, పెట్రోల్ డీజిల్ వెహికల్ని రిజిస్ట్రేషన్లే రద్దు చేయాలని. ఇప్పుడు అసలు ఇంకోటి పెట్టారు కదా, రీసైక్లింగ్ కూడా. వెహికల్స్, పాత వెహికల్స్ని, ఇప్పుడు సపోజ్ మీకు వెహికల్ ఉంది ఒకటి, ఆ వెహికల్ తీసుకొచ్చి రీసైక్లింగ్కి ఇస్తేనే నీకు మళ్ళీ ఆ వెహికల్ కొనడానికి అనుమతిస్తున్నారు, లేదంటే ఎవరు. నీ పాత వెహికల్ నీ పేరు పైన ఒక రిజిస్ట్రేషన్ ఉందనుకో సపోజ్, నీ పేరు పైన ఒక వెహికల్ ఉన్నప్పుడు ఇంకో కొత్త వెహికల్ కొనడానికి వెళ్తే నువ్వు, వాళ్ళు అడుగుతారు నీ పేరు పైన ఆల్రెడీ వెహికల్ ఉంది కదా అదేమైందని. అప్పుడు నువ్వు తీసుకొచ్చి వాళ్ళకి సబ్మిట్ చేస్తేనే నీకు ఇంకొక వెహికల్ ఇస్తారు. అది కూడా రాబోతుంది. అంటే రీసైక్లింగ్, పాత వెహికల్స్ని కండెమ్ చేయాలి. అది కండెమ్ చేయకపోతే పాత వాహనాలను వాడినందువల్ల నీకు పొల్యూషన్ పెరుగుతుంది. పాత వాహనాలు అన్నా కానీ పొల్యూషన్ మొత్తం స్క్రాప్, రీసైక్లింగ్ ఇవ్వాలి. ఇప్పుడు చాలా మంది టైం అయిపోయినా కానీ తిరుగుతున్నారు కదా. అవును సార్. ఎప్పుడో స్కూటర్స్, బజాజ్ స్కూటర్స్ ఎప్పుడో పాతకాలం నచ్చినప్పుడు ఉండేవి, అవి ఇప్పుడు కూడా తిరుగుతున్నాయి. అంటే వాటి టైం అయిపోయింది, పర్మిషన్ లేదు, పర్మిషన్ లేకపోతే తిరుగుతున్నారు. అందుకే ఇవి పెట్టారు. ఇప్పుడు ఒక ఎక్స్పర్సన్ వెళ్ళి కొత్త వెహికల్ కొనుక్కోవాలంటే అతని పేరు పైన కనుక ఆల్రెడీ వెహికల్ ఉంటే వెహికల్ ఇవ్వరు, కొత్త వెహికల్. పాత వెహికల్ తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తేనే ఇస్తారు. సో అలాంటి సిస్టమ్స్ కూడా రాబోతున్నాయి. ఇవన్నీ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి వచ్చేటువంటి సిస్టమ్. ఓకే సార్, థ్యాంక్ యూ.